2027 కల్లా పోలవరం పూర్తవుతుందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అనంతపురం జిల్లా యాడిక్కిలో పర్యటిస్తున్న ఆయన రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. నల్లమల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టులతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరివ్వడమే తన లక్ష్యమన్నారు. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫామ్ వాల్ కొత్తది వేశాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనకచెర్లకు తేవచ్చు. చేస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్తాను.